ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిలుకూరుపేట పట్టణంలో పర్యటించిన పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. ఎమ్మెల్యే ప్రతిపాటితో కలిసి లబ్ధిదారులచే నూతన గృహ ప్రవేశాలు చేయించిన కలెక్టర్. సిసిఐ ద్వారా ప్రతి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి గొడ్డిపాటి రవికుమార్. ఎమ్మెల్యే ప్రతిపాటి కలెక్టర్ శుక్లా నాణ్యమైన పత్తిని కొనుగోలు కేంద్రాలకు తరలి తీసుకురావాలని సూచన. చిలకలూరుపేట మున్సిపల్ కార్యాలయంలో లబ్ధిదారులకు గృహ నిర్మాణాల పట్టాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రతిపాటి కలెక్టర్ శుక్లా. పేదవారి సొంతింటి కళ సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం. పట్నంలో అనారోగ్య కారణాలతో మృతి చెందిన రుక్మిణి. మృతదేహానికి నివాళులర్పించిన శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్. గణపవరంలో పైపుల కంపెనీలో చోరీ. 5 క్వింటాలు ఇనుము ఎత్తుకెళ్లిన దొంగలు. సీసీ కెమెరాలలో రికార్డైన దృశ్యాలు. ఎడ్లపాడు మండలంలో రైతుపై శనగ విత్తనాల పంపిణీ. రైతులు సద్వినియోగం చేసుకోవాలన్న వ్యవసాయ శాఖ అధికారులు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల గృహ నిర్మాణము పూర్తి చేసిన సందర్భంగా బుధవారం చిలుకలూరుపేట పట్టణంలోని గడియార స్తంభం బజారులో నూతన గృహాల ప్రవేశం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావుతో కలిసి గృహ ప్రవేశ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు పేదలకు సొంతింటి కల సాకారం చేసేందుకు పేదలకు ఇల్లు నిర్మాణం పూర్తి చేసి వారిచే గృహ ప్రవేశం చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల గృహ నిర్మాణాలు పూర్తి చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం చిలుకలూరుపేట పట్టణంలో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా స్థానిక ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావుతో కలిసి లబ్ధిదారులకు గృహ నిర్మాణ మంజూరు ఉత్తర్వుల పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం గృహ నిర్మాణం ద్వారా నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేస్తుందని తెలిపారు. గృహాల నిర్మాణం నాణ్యతతో పూర్తి చేయడాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. లబ్ధిదారులు తమ కొత్త ఇళ్లను ప్రేమతో స్వచ్ఛతతో సంరక్షించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు మాట్లాడుతూ ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన పేదల గృహ నిర్మాణ కార్యక్రమం ఎంతో పేదలను ఆశావూహులను చేసిందన్నారు. గతంలో కేవలం కలగా ఉన్న సొంత ఇల్లు ఇప్పుడు ప్రతి సాధారణ కుటుంబానికి వాస్తవమవుతుందన్నారు. ఇక చిలుకలూరిపేటలో మాత్రమే వందలాది లబ్ధిదారులు తమ ఇళ్లను సొంతం చేసుకుంటున్నారని తెలిపారు. అంతేకాకుండా రాబో నెలల్లో గృహాలను అవసరమైన మౌలిక సదుపాయాల పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని ఎమ్మెల్యే వెల్లడించారు. ఇక ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, గృహ లబ్ధిదారులు పాల్గొన్నారు. ఇక్కడ అంత చిలుకలూరిపేటలో ఎంత వస్తుంది ఎవరు యాంటిసిపేట్ చేయలేదు. కానీ ఆ రాత్రి టైంలో 6 hours టైం పీరియడ్ లో చాలా ఎక్కువ 220 mm వర్షాలు ఇక్కడికి రావడం, వీల్ ప్రిపేర్ కావడం, 3-4 రోజుల నుంచి అన్ని డ్రైన్స్ డీసిల్టింగ్ చేశారు, అవుట్ఫాల్ డ్రైన్స్ చూసుకున్నారు, ఫీల్డ్ లో ఉన్నారు. ముఖ్యంగా అందరూ ఆ రాత్రి నుంచి మార్నింగ్ నేను కూడా విజిట్ చేశాను, అందరూ ఫీల్డ్ లో ఉన్నారు. ఎక్కడెక్కడ ఈ క్యాంప్స్ పెట్టాము, నేను క్యాంప్స్ కి వెళ్తే వాళ్ళే చెప్తున్నారు ఈ మున్సిపల్ సిబ్బంది చాలా బాగా చేశారు, వచ్చి ఇక్కడికి చివరి నిమిషాల్లో తీసుకువచ్చారు మనకి క్యాంప్స్ కి. అక్కడ మాకు అసలు తెలియలేదు ఇలా వస్తుంది, వారికి తెలుసు కాబట్టి తీసుకువచ్చారు. క్యాంప్స్ లో సదుపాయాలు చాలా బాగున్నాయి. సో అన్ని పాజిటివిటీ
చాలా పాజిటివ్ గా వాళ్ళు వర్క్ చేశారు కాబట్టి వాళ్ళకి అభినందన తెలియజేస్తున్నాను. ఇంకా ఈ మున్సిపాలిటీ సంబంధించి అసలు నేను ఇక్కడ జాయింట్ కలెక్టర్ గా వర్క్ చేశాను 2016 to 18. సో అప్పటికంటే ఇక్కడ ఇంకా డెవలప్మెంట్ జరిగింది చెప్పాలంటే. చాలా అంటే లైట్స్ ఈ రోజు చూసాను, లైట్ సంబంధించి, డ్రైన్ సంబంధించి, రోడ్ సంబంధించి గత ఒక్క సంవత్సరంలోనే చాలా వర్క్ జరిగింది. ఇంకా కూడా మీకు ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి, డంపింగ్ సంబంధించి న్యూ ప్రాజెక్ట్స్ కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. వాటర్ సంబంధించి యుఐడిఎఫ్ కింద కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. సో అన్ని సదుపాయాలతో మీకు మీ ఓన్ సైట్ లోనే, సొంత స్థలంలోనే, ఇల్లులోనే అవన్నీ సదుపాయాలు కూడా వస్తాయి. మీరు దీన్ని సద్వినియోగం చేయాలి. మళ్ళీ ఒక్కసారి మీ అందరికీ అభినందన తెలియజేస్తూ మీరు ఆ ఇల్లులో సుఖ సంతోషంగా ఉండాలి, తొందరగా కట్టుకోవాలి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరూ ప్రారంభిస్తారా? గట్టిగా 2.5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. 1,50,000 కేంద్ర ప్రభుత్వం, 1,00,000 రూపాయలు రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం. ఈ 2,50,000 రూపాయలతోటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, లేకపోతే 4 లక్షలు ఇవ్వాలి. కానీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఆపకూడదు. కనీసం 2.5 లక్షలన్నా ఇస్తే మీ సొంత డబ్బులు కొంత వేసుకొని కట్టుకుంటారనేటువంటి దాంట్లో ఇప్పుడే మీకు పీడీ గారు చెప్పారు, మీరు కట్టే పని లేదు. 2.5 లక్ష మళ్ళా మీరు తిరిగి కట్టే అవసరం లేదు. పీడీ గారు అంతే కదా, తిరిగి కట్టే పని లేదు. గతంలో అయితే తిరిగి కట్టే సిస్టమ్ ఉంది, ఈసారి తిరిగి కట్టే సిస్టమ్ లేదు. కాబట్టి 2.5 లక్ష మీకు సబ్సిడీ రూపంలోనే రావటం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా వీలైనంత త్వరగా నిర్మాణం చేసుకోండి. ఎంత త్వరగా నిర్మాణం చేసుకుంటే అంత త్వరగా మీరు మళ్ళీ గృహప్రవేశాలు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడే 14-19 మధ్య స్టార్ట్ చేసి జూన్ 1వ తారీఖు 24వ సంవత్సరం ఏ రోజైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశారో ఆనాటి నుంచి ఈనాటి వరకు నవంబర్ 11 వరకు ఎన్ని పూర్తి చేశారో వాటిల్లో ఒకటి రోజు మా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. ప్రారంభించడం అంటే గృహప్రవేశం చేసి రావటం జరిగింది. ఇప్పుడు 207 ఇస్తున్నారు. మనకు 1184 ఇళ్ళు టౌన్ వరకు టార్గెట్ ఉంది. ఈ టార్గెట్ మొత్తం జనవరి లోపల పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో 1184 ఇళ్ళు. కానీ గత ప్రభుత్వంలో దాదాపు 240 ఎకరాల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చారు. గత ప్రభుత్వంలో 240 ఎకరాల్లో ఇచ్చారు. దాంట్లో ఇప్పుడు కట్టింది ఎన్ని 100 లోపు ఉన్నాయా? పీడీ గారు 100 లోపే కట్టారు. అంటే పసుమర్రు, గుదేవారిపాలెం గృహ ప్రవేశాలకు, గృహాలకు అనువైన ప్రదేశం కానీ గుదేవారిపాలెంలో ఇచ్చారు. సరే పేదవాళ్ళు పట్టా ఇస్తున్నారు కదా, ఏదో కాస్త ఉంటుందో అని ఆశపడ్డారు. కానీ అక్కడ ఇల్లు కట్టే పరిస్థితి కనపట్టలేదు. పసుమర్రు కొంతమేరకు బెటరు, కొంతమేరకు పసుమర్రులో ఉండే అవకాశం ఉంది. ఈ మన కూటమి ప్రభుత్వంలో పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెటూరులో 3 సెంట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఎవరైతే ఇంకా ఇంటి స్థలం లేదో, ఇల్లు లేదో, లేకపోతే ఒక కుటుంబంలో పెళ్లిళ్ళై సపరేట్ అయిపోయినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. పల్లెటూరులో 3 సెంట్లు, టౌన్లో అయితే 2 సెంట్లు. ఆ విధంగా మనం ఈ ప్రభుత్వంలో కూడా మళ్ళా తిరిగి పట్టాలు ఇవ్వటం కూడా జరుగుతుంది. ఆ విధంగా మీరందరూ కూడా ఇల్లు త్వరగా కట్టుకోండి. శాంక్షన్ తీసుకొని మళ్ళా అశ్రద్ధ చేయవద్దు. మీ డబ్బులు మళ్ళా మీకు త్వరగా మీ అకౌంట్లో పడాలంటే ఇప్పుడు ఉచిత ఇసుక కూడా అందుబాటులో ఉంది. మీరు ఎక్కడ బాడుగ తప్ప కొనే పని లేదు ఇసుక. కాబట్టి ఉచిత ఇసుక ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇస్తూ ఉంది. గతంలో ఇసుక కొనాలంటే ఇసుక కొనుగోలు రేటు చూసి భయపడి ఇల్లు కట్టడం మానేశారు. ఆ విధంగా ఈ ప్రభుత్వంలో ఇసుక ఫ్రీగా ఇస్తున్నాము. అదేవిధంగా పేదల ఇళ్ల పేరిట గత మా అవినీతి మంత్రి ఎంత అవినీతి చేసిందో మీ అందరూ చూశారు. ఆ అవినీతి మీద కోర్టుకు వెళ్తే తిరిగి డబ్బులు కూడా ఇచ్చారు. పేదోళ్ల పేరు చెప్పి ఇళ్ల స్థలాల పేరిట కోట్లాది రూపాయలు దోచేసి మళ్ళా వాళ్ళు పోయి కోర్టుకు పోతే రైతులు ఆ డబ్బులు తిరిగి రైతులు పే చేయడం కూడా జరిగింది. ఇంకా కొంతమంది తిరుగుతున్నారు. ఆ విధంగా పేదల పేరిట ఎవరు మోసం చేసినా వాళ్ళకి దేవుడు పనిష్మెంట్ ఇస్తాడా లేదా?
మీ పేరు చెప్పి మోసం చేసి మీ పేరు చెప్పి డబ్బులు దోచేస్తే తప్పకుండా దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు. కాబట్టి మీకు వచ్చే డబ్బుల్లో ఎక్కడ ఒక రూపాయి మీకు ఖర్చు పెట్టాల్సిన పని లేదు, రూపాయి ఎక్కడ మీరు ఆఫీసర్లకు కూడా ఇవ్వాల్సిన పని లేదు. 2.5 లక్షల రూపాయలు మీకు ఇవ్వడం జరుగుతుంది. వీలైనంత త్వరగా మీరు ఇల్లు నిర్మాణం చేసుకోవాలని కూడా నేను మీ అందరినీ కోరుతూ, డ్రైనేజెస్ ఎక్కడ ప్రాబ్లం ఉన్నా చేపిస్తున్నాం, మంచినీటి సమస్య రాకుండా చేస్తున్నాం. మంచినీటి సమస్య ఉందా ఎక్కడన్నా? ఎవరైనా ఉంటే చేయొద్దండి. అది కాలువలు కూడా బాగు చేపిస్తున్నాం. బజార్ లైట్లు కూడా, స్ట్రీట్ లైట్స్ కూడా ఎక్కడ లేకుండా ఉండటానికి వీలు లేదని చెప్పాం. కోతలు లేని కరెంట్ ఇస్తున్నామా లేదా? ప్రభుత్వం బాగుందా? అందుకని మీ అందరి క్షేమం, మీ అందరి సంతోషంగా ఉండటమే ఈ ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, పైన మోడీ గారు అందరూ కలిసి చేస్తేనే డబ్బులు వస్తున్నాయి. వీళ్ళల్లో అందరి సమిష్టి సహకారమే ఈరోజు జగన్ అప్పులు అప్పచెప్పి పోయినా ఈ పథకాలు అమలవుతున్నాయంటే డబుల్ ఇంజిన్ సర్కారు కేంద్రంలో రాష్ట్రంలో ఉండబట్టి ఈ పథకాలన్నీ అమలవుతాయి అనేది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలని నేను మీ అందరినీ కోరుకుంటూ, ఈరోజు ఈ 207 ఏదైతే శాంక్షన్ నియామక పత్రాలు, శాంక్షన్ పత్రాలు తీసుకోవడానికి వచ్చారో అందరికీ పేరు పేరున నమస్కారాలు. అందరికీ చిలుకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని గణపవరంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని పలనాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్లు కృతికా శుక్ల, పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు, స్థానిక ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు, తోట రాజా రమేష్, చైర్మన్ షేక్ కరీముల్లా తదితర ప్రజా ప్రతినిధులు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల పత్తి నాణ్యత, తూక ప్రమాణాలు తదితర అంశాలను స్వయంగా పరిశీలించారు. ఇక రైతులకు నష్టం లేకుండా నాణ్యమైన పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని మంత్రి గొడ్డిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. పత్తి రైతులు ప్రయోజనార్థం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. ఇక ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు మాట్లాడుతూ, చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలకు చెందిన రైతులు ఈ పత్తిని కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులకు మేలు చేసే విధానాలు కొనసాగుతాయని ఆయన అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన కలెక్టర్ గారు శుక్లా గారికి, మన యాడ్ చైర్మన్ గారికి, అధికారులకి, ఇక్కడ విచ్చేసిన రైతు సోదరులకు అందరూ కూడా ముందుగా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. వాళ్ళ CCI ద్వారా పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. మనం ఇప్పుడే అధికారుల దృష్టి నుంచి కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. దాదాపు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొద్దిగా MSP రేటు కూడా పెంచడం జరిగింది. 6 నుంచి 7% పెంచారు. అయినా సరే రైతులకు ఇబ్బంది. బయట మార్కెట్లో 5,000 4,500 నుంచి 5,000 కొంటున్నారని తెలిసిన తర్వాత ఇమీడియట్గా మన పుల్లారావు గారు ఇమీడియట్గా కొనుగోలు కేంద్రాలు పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ మన పేటలో, అదేవిధంగా పేటతో పాటు ఇంకో 11 కేంద్రాలు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా పత్తి అంతా కూడా కొనుగోలు చేయాలని చెప్పి అధికారులు కోరుతూ ఉన్నాము. రైతులు ఇబ్బందులు ఉన్నారు. మరీ ఎక్కువ రూల్స్ పెట్టి వాళ్ళు చంపేయకుండా కొద్దిగా ఇబ్బంది లేకుండా చూడాలని కోరుకుంటున్నాం. అట్లనే రైతులు కూడా తడిసిన పత్తిని ఇంటి దగ్గరే ఆరబెట్టి తీసుకొస్తే కనుక కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక్కడ కొనుగోలు చేసే వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే మనం కూడా పరస్పరం సహకరించుకోకపోతే రేటు దగ్గర మళ్ళీ ఇబ్బంది వచ్చింది. అందుకని అన్నీ కూడా కొనుగోలు చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. అది కాకుండా ఈ సంవత్సరం విపరీతంగా దిగుబడులు వచ్చి బ్లాక్ బెర్రీ కానీ, మన పొగాకు, నల్ల పొగాకు కానీ, అదేవిధంగా మ్యాంగో కానీ, కోకో కానీ విపరీతంగా పంట వచ్చి మార్కెట్లో కొద్దిగా రేటు పెరిగితే బాగా తగ్గింది. రేటు తగ్గడానికి ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు అన్ని పంటలు, రైతులు పండించిన పంటలన్నీ కూడా కొనాలనే ఉద్దేశంతో నల్ల పొగాకు అయితే దాదాపు 270 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఇంకా కొంత మొన్న మధ్య తుఫాన్కి నేను పచ్చలు కాన్స్టిట్యూన్సీ అడ్పతి పెరిగేటప్పుడు ఇంకా చాలా పెద్ద ఎత్తున నిల్వలు ఉంటాయి పొగాకు అని చెప్పారు. వాటిని కూడా పొద్దున్న నేను మంత్రి గారితో మాట్లాడు, అచ్చెన్నాయుడు గారితో, అది కూడా మీపై పొగాకు కూడా కొనాలంటే ఇప్పుడు కూడా మన పల్నాడు ప్రాంతంలో కూడా ఇంకా ఉందని చెప్పారు. అవన్నీ కూడా మళ్ళీ తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మిగతా పొగాకు అంతా కూడా కొనిపించడానికి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఈ సంవత్సరం ఖచ్చితంగా ఏ రైతు కూడా పొగాకు అనేది ఖచ్చితంగా వేయొద్దండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ పొగాకు వ్యాపారస్తులు తిరుగుతూ ఉన్నారు మళ్ళీ రైతుల దగ్గరికి, మేము బాండ్ ఇస్తాము, మీరు ప్రతి పొగాకు ఏమని చెప్పి. కానీ నాకు తెలిసి పోయినసారి ఇదే విధంగా వేయించి 1 కేజీ కూడా పొగాకు ఉండాలి.
విపరీతంగా నాణ్యత పేరుతోటో రకరకాల పేరుతోటో విపరీతంగా తక్కువ రేటుకి అడిగితే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఎప్పుడు రాష్ట్రంలో దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ప్రభుత్వం పొగాకు కొనుగోలు చేయడం మొట్టమొదటిసారి చంద్రబాబు గారి నాయకత్వంలో పొగాకు కొనుగోలుకి 270 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అదేవిధంగా కోకో పంట కంటే మామిడి పంట కంటే ఈ సంవత్సరం అధిక దిగుబడి రావడం వల్ల రైతులకు రేటు తగ్గకూడదని చెప్పి గవర్నమెంటే ఖర్చు పెట్టి దాదాపు చాలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవన్నీ కూడా చేసింది. అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టి కూడా చెప్పాను. బెంగాల్ గ్రామం ఇందాక మన పుల్లారావు గారు చెప్పారు, దాని గురించి కూడా మంత్రి గారు మేము మాట్లాడతాం, పుల్లారావు గారు కూడా మాట్లాడతారు, కలెక్టర్ గారు కూడా మాట్లాడతారు. మేమందరం కూడా గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ని ఖచ్చితంగా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ముక్కదానం కేంద్రాలు కూడా ముక్కదానం కూడా బాగా పడింది. సంవత్సరం పురాతన వల్ల అందరూ ముక్కదానం వేశారు. ముక్కదానం మార్కెట్లో 1500 అడుగుతున్నారు. మన ఎంఎస్పీ ప్రైస్ 2400 ఉంది. పొద్దున మన మార్కెట్ చైర్మన్ కమిషనర్ గారితో అదేవిధంగా మంత్రి గారితో దృష్టి కూడా తీసుకెళ్ళాను. ఫైనాన్స్లో ఫైల్ రన్ అవుతుంది, తొందరలోనే స్టార్ట్ చేస్తూ ఉన్నారు. మనకు ముందే గుర్తించి ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ముక్కదానం కొనాలి, రైతులకు ఏవైతే పంటల ఇబ్బంది ఉందో అన్నింటినీ కూడా ప్రభుత్వం తప్పకుండా కొనుగోలు చేసిందని చెప్పి కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను కూడా పాల్గొనే అవకాశం కల్పించిన పుల్లారావు గారికి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎక్కువ రైతులు పండించిన ప్రతి రైతు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రైవేటు వ్యాపారస్తులు కొనలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనకి పూర్తి సహకారాన్ని మోడీ గారి ప్రభుత్వం, ఇక్కడ కూటమి ప్రభుత్వం అందుబాటులో ఉంది. కాబట్టి 28,000 ఎకరాల్లో చిలకలూరిపేట నియోజకవర్గంలో, పల్నాడు జిల్లాలో 2,53,000 ఎకరాల్లో పత్తి వేయటం జరిగింది. గతాన్ని పోల్చుకుంటే ఈ సంవత్సరం పత్తి పంట ఎక్కువ వేయటం జరిగింది రైతులు కూడా. దానికి తోడు అధిక వర్షాల వలన కూడా దిగుబడి కూడా తగ్గిపోతూ ఉంది. కాబట్టి రైతులు కష్టాల్లో ఉన్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆదుకోవాలి. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మార్కెట్లో లేకపోతే రైతులు కూడా పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. రైతు పక్షపాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఉన్నారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి రైతుల యొక్క కష్టాలు, రైతులు పండించిన పంటకు ఏ విధంగా మార్కెట్ తేవాలి, రైతులకి నష్టపోకుండా ఏ విధంగా ఆదుకోవాలి. నిన్న జరిగిన మోందా తుఫానుకి జరిగిన నష్టాన్ని కూడా కలెక్టర్ గారు ఫస్ట్లో మనకి డిజాస్టర్లో లేకపోయినా మళ్ళీ డిజాస్టర్లో చేర్పించినటువంటి ఘనత కూడా కలెక్టర్ గారు గొప్పగా ఒక మంచి అవకాశాన్ని మన నియోజకవర్గం పల్నాడు జిల్లాకు తీసుకురావడం కూడా జరిగింది. ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి మన రవికుమార్ గారు కూడా పత్తి రైతుల కష్టాలు తెలుసు కాబట్టి ఆ రంగంలో ఉన్నటువంటి వాళ్ళం నేను కానీ మన రవికుమార్ గారు కానీ పత్తి రైతులకి ప్రభుత్వం ఎంత మద్దతు ఇచ్చినా కూడా నష్టమే. ఈ సంవత్సరం నష్టాన్ని భర్తీ చేయలేకపోయినా పండిన పంటని మద్దతు ధర ఇచ్చి 8,110 రూపాయలు, 8,060, 8,010 రూపాయలు ఇచ్చి ఆదుకోవడానికి చంద్రబాబు గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జరిగిన నష్టాన్ని కూడా ఎన్యూమరేట్ చేశారు. మోందా తుఫాను వల్ల జరిగిన నష్టాన్ని కూడా ఎన్యూమరేట్ చేసి ఏ విధంగా రైతులకు నష్టపరిహారం అందించాలి అనేటువంటిది కూడా నిన్ననే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నష్టపరిహారం అంచనా వేయడానికి కూడా రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు జరిగిన నష్టాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది. వీలైనంత వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి పత్తి రైతులు జరిగిన నష్టం కానీ, ఇతర పంటలు వరి కానీ, మొక్కజొన్న కానీ, ఇతర పంటలు అన్నీ ఎంత మేరకు నష్టపోయారో వీడియో రూపంలో కూడా కేంద్ర ప్రభుత్వ బృందానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళడం జరిగింది. కనుక రైతు పక్షపాతి ప్రభుత్వంగా నేను సీసీఐ పర్చేజ్ ఆఫీసర్ను కోరుకునేది, మార్కెటింగ్ ఆఫీసర్ను కోరుకునేది. మా కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేసి తీసుకొచ్చినటువంటి పత్తికి ఇబ్బందులు పెట్టకుండా, వాళ్ళకు కూడా నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ నియమ నిబంధనలు కూడా కొద్దిగా సరళీకృతం చేసి, అసలే రైతు కష్టాల్లో ఉన్నారు కాబట్టి వారిని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా వీలైనంత వరకు 8,060, 8,110 రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని కోరుతా ఉన్నాను. ఇప్పటికే మన రమేష్ బాబు ఇక్కడ ఉన్న పర్చేజ్ ఆఫీసర్ 3 సెంటర్లు ఇచ్చారు. 3 సెంటర్లు ఇస్తే అది ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకని కలెక్టర్ గారు నేను కూడా డిస్కస్ చేశాం. మన రవికుమార్ గారు కలిసి వారిని చిలకలూరుపేట, నర్సరావుపేటకి ఉండేటువంటి విధంగా ఇక్కడున్న మేము ముగ్గురం
ప్రయత్నం చేసి చిలకలూరుపేట వరకే ఉంటే ఇంకా మంచిది. కానీ కనీసం నరసరావుపేట చిలకలూరుపేటకు పరిమితం చేస్తే రైతులు తీసుకొచ్చేటువంటి నిల్వలు ఏ రోజుకు ఆ రోజు క్లియర్ చేసేటువంటి అవకాశం ఉంది. దాంట్లో స్పెసిఫిక్గా ఇవి కూడా ఇచ్చారు మెజర్స్. 29 నుంచి 30.5 mm ఉంటే 8,110, 29 mm నుంచి 29.5 ఉంటే 8,060 రూపాయలు, 27.5 నుంచి 28.5 mm ఉంటే దీన్ని 8,010 రూపాయలు. 3 రకాలుగా ఇచ్చారు. 50 రూపాయల తేడాతోటి రైతులు కూడా తీసుకొచ్చేటప్పుడు క్వాలిటీ తీసుకొని వస్తే ఈ మద్దతు ధర మీరు పొందేటువంటి అవకాశం ఉంటుందని నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇప్పుడు చిలకలూరుపేట పట్న ప్రముఖులు ఆవుల పోతిరాజు పెద్ద కుమార్తె రామాయణం రుక్మిణమ్మ స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ చిలుకూరుపేట పట్టణంలోని గాంధీపేట నందు గల వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివ దేహాన్ని నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి తమ ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు. శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట పలువురు ప్రముఖులు నాయకులు తదితరులు పాల్గొన్నారు. గణపవరం పైపుల తయారీ కంపెనీలో భారీ చోరీ జరిగింది. ఇద్దరు దొంగలు అర్ధరాత్రి 2 గంటల సమయంలో కంపెనీలోకి ప్రవేశించి 5,000 కేజీల ఇనుమును చోరీ చేశారు. చోరీ అయిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. గణపవరం జాతీయ రహదారి పక్కనే ఉన్న పైపుల కంపెనీలో ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలాన్ని నాదెండ్ల పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ ను సేకరించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. చిలకలూరుపేట పట్టణానికి చెందిన క్లాసిక్ స్టూడియో ఇమాం వలి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు బుధవారం పురుషోత్తపట్నంలోని వారి నివాసానికి వెళ్లి వారిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, శాసన సభ్యులు ప్రతిపాటి పుల్లారావుతో పాటు పలువురు ప్రముఖులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ రాష్ట్ర ప్రగతికి, జగన్ విధ్వంస అవినీతిని పాలనతో నిర్విరమైన ఏపీ పారిశ్రామిక పురోగతికి ఆక్సిజన్ లా పనిచేస్తుంది. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న విశాఖ సిఐఐ సమ్మిట్ ఏపీలో పారిశ్రామిక విప్లవానికి, నూతన శకానికి నాంది పలకనుంది. సమ్మిట్ తో కలిగే లబ్ధితో రాష్ట్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రీన్ ఎనర్జీ, స్మార్ట్ సిటీల వృద్ధి, క్వాంటమ్ ఏఐ ఆవిష్కరణలో జెట్ స్పీడ్ తో ముందుకెళ్లడం ఖాయం. 9.8 లక్షల కోట్ల పెట్టుబడుల రాక, 410 ఒప్పందాల కార్యరూపం రాష్ట్ర పారిశ్రామిక విప్లవంలో నూతన అధ్యాయమనే చెప్పాలి. మరి మంత్రి లోకేష్ సమర్థత, పట్టుదల, కృషితో పెట్టుబడుల ఆకర్షణలో నవ్య ఆంధ్రప్రదేశ్ స్వల్పంలోనే అంతర్జాతీయ స్థాయిలో అగ్రభాగాన నిలవడం ఖాయం. సిఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహణతో ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలైన ఇండిగో పారిశ్రామికవేత్త, 20 లక్షల ఉద్యోగాల కల్పన అమలు దిశగా కీలక ముందడుగు పడనుంది. సదస్సు కేంద్రంగా జరిగే ఒప్పందాల ద్వారా ప్రభుత్వ కృషితో 7.5 లక్షల ఉద్యోగాలు లభించనుండటం రాష్ట్ర యువతకు గొప్ప వరమని చెప్పాలి. జగన్ దుర్మార్గ పాలన పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి దూరం చేస్తే చంద్రబాబు సుపరిపాలన ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలను ఏపీకి ఆకర్షిస్తుంది. ఇక వైసీపీ ప్రభుత్వంలో అడ్డగోలుగా అమలైన జేటెక్స్ అవినీతి బెదిరింపులతో 10 లక్షల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి రాకుండా పోయాయి. 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం కేవలం 5 లక్షల కోట్ల పెట్టుబడులు, 5.13 లక్షల ఉద్యోగాల సాధనకే పరిమితమైందని ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు తెలిపారు.
ఎడ్లపాడు మండల రేషన్ డీలర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు రేషన్ డీలర్ షేక్ హసన్ ఇటీవల మరణించగా బుధవారం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎడ్లపాడు గ్రామంలోని వారింటికి వెళ్లి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, నెల్లూరి సదాశివరావు, కామినేని సాయిబాబా, జవాజీ మదన్, పోవూరి రఘువయ్య, పోవూరి రత్తయ్య, పోపూరి వెంకయ్య, నాగేశ్వరరావు, ఉప్పలపాటి శ్రీనివాసరావులు ఉన్నారు. చిలకలూరిపేట పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ రేషన్ డీలర్ చెంచయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా బుధవారం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సాంబశివ నగర్లోని వారి నివాసానికి వెళ్లి వారిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. రాయితీపై శనగ విత్తనాలు పంపిణీ చేస్తున్నామని ఎడ్లపాడు వ్యవసాయ శాఖ అధికారి హరిప్రసాద్ తెలిపారు. ఎడ్లపాడు మండపంలోని పలు గ్రామాల్లో 25% రాయితీపై శనగ విత్తనాల పంపిణీ చేయుచున్నట్లు మండల వ్యవసాయ అధికారి ఏ హరిప్రసాద్ తెలిపారు. శనగ JG11 అను విత్తన రకం పూర్తి ఖరీదులో కిలో 78 రూపాయలు కాగా 25% సబ్సిడీ అనగా 19.50 రూపాయల సబ్సిడీ పోగా రైతు వాటా 58.50 రూపాయలుగా నిర్ణయించడం జరిగిందని పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం 95 క్వింటాల శనగ విత్తనాలు ఎడ్లపాడు, జలాది, తుర్లపాడు, సొలస మరియు లింగారావుపాలెం గ్రామ రైతు సేవా కేంద్రాలలో అందుబాటులో ఉన్నవని, అవసరం మేరకు మరింత నిల్వల్లో కూడా సప్లై చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఇక రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చిలకలూరిపేట పట్టణంలోని సుగాలి కాలనీలో బంజారా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆల్ ఇండియా బంజారా ప్రతినిధులు హాజరయ్యారు. చిలుకూరిపేట నుంచి 29వ వార్డు కౌన్సిలర్ కోట నాయక్ పాల్గొని పలు అంశాలపై చర్చించారు. బంజారా నాయకులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సమావేశంలో ప్రసంగించారు. అనంతరం ఆల్ ఇండియా బంజారా సంఘం సభ్యుల ప్రమాణ స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు, స్థానిక మహిళలు పాల్గొన్నారు. 4 अड़ुगुल स्टेज पर बैठक हम गोपोलू कोने 4 अड़ुगुल स्टेज हेड बैठक साईकर बापू महाराज के అదే విధంగా మన కాలనీ పెద్ద ఎక్కడ పంచాయతీ అయితే అక్కడ పోయి పంచాయతీ చేసి అందరికి ఈ 40 సంవత్సరాలు ఎత్తి आज మంచి రోజు कारण मैं केले రోజు ఈ सभा ना आयोजन है मामा वाले ने भैया वाले ने भाई वाले ने आयोजन పెద్దలే రాష్ట్ర లెవెల్ పెద్దలే జిల్లా లెవెల్ పెద్దలే సేని నమస్కరించు రోజు ఈ కార్యక్రమం हमें దాదాపు एक दी मेहनत केले रे डेटలు మార్చలే रे ఈ కషన్కతో ఈ కార్యక్రమం करे जो कौन 3వ తారీఖు 10వ నెల 1969వ కాలనీ आई జన్న కాలనీ ఐదన 165 ఇల్లు आई ఫస్ట్ 5 చెట్లు కాడికి దీనే జేర్పచ్చ 270 1978 దీనే ఏకీకైనా 3 చెట్లు దీనే ఉందారే కీర్తిశేషులు శ్రావణ నాయక ఆధ్వర్యమా బాణావతు లక్ష్మణ నాయక ఆధ్వర్యమా నుణసావతు జైత్య నాయక ఆధ్వర్యమా శాంధ్య నాయక ఆధ్వర్యమా బాణావతు కోట నాయక ఆధ్వర్యమా వడితే రాము నాయక ఆధ్వర్యమా పచ్చే उन्हें सेनी आज दयगत उन्हें नाम केले आपने कशन कतो उंदाड़े चिलकलूरिपेट सुगाली कालनी कनकतो एक वन्य देचारू आपण वाळसे कशन कतो उंदाड़े खायन दलाचे रुचा खोंद्रे बंडी चलारे कत कत को बात लेती ये गांव में कोनी आए जो आपने से आटानी कष्टपड़ने ई रोजु आपने बंजारा सेवा ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ में मां कचेंद्र कनकतो आपने कष्टाలు ఆరిసే నష్టాలు ఆరిసే 50 రోజు బాణాదు బుల్లా నాయక్
చిలకలూరిపేటలో ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవ సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వెంచేసి ఉన్న శ్రీ దత్త సాయి సన్నిధిలో మంగళవారం రాత్రి ఘనంగా కార్తీక దీపారాధన భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్నంలో ప్రముఖ హాస్పిటల్ లీలావతి హాస్పిటల్ అధినేత గైనకాలజిస్ట్ డాక్టర్ సుష్మా పాల్గొని దీప పూజ చేశారు. అనంతరం ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ పుసపాటి బాలాజీ మాట్లాడుతూ గత 22 రోజులుగా కార్తీక మాసం సందర్భంగా కాశీ నుంచి తెచ్చిన 108 శివలింగాలకు ప్రత్యేక అభిషేకం చేసి కార్తీక మాసం సందర్భంగా కార్తీక దీపారాధన కార్యక్రమం నిర్వహించామని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ విష్ణు సహస్రనామ పారాయణ 108 సార్లు లింగాష్టకం పారాయణ చేశారని, అధిక సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొని దీపాలు వెలిగించారని తెలియజేశారు. ఇక దత్త సాయి సన్నిధిలో జరిగే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలకు భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్న ఆర్య వైశ్య ప్రముఖులు, సమాజం సెక్రటరీ అరవపల్లి సత్యనారాయణ గుప్తా, ఐనవోలు హనుమంతరావు, తిమ్మాపురం గ్రామ ప్రతినిధి పావులూరు హనుమంతరావు, మహిళా ఆధ్యాత్మిక సేవా భక్తురాలు బొచ్చు ఓంకారదేవి తదితరులు పాల్గొన్నారు. ज्ञानंतदाय सर्वस्वधा प्रवत्तर्भर्भतियो वेदां ब्रह्मणो वेद अमृतायनामृतांपरे तस्मै ब्रह्मज ब्रह्माज आयुर्कीर्तं प्रजादतो भागदेवेभ्यो वैदिक ब्राह्मणो वै वर्धरयित ब्राह्मणो वै सर्वा देवताः। जय जय साई ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई ओम साई ओम नमः शिवाय ओम नमः शिवाय। రండి మేడం. మా దాంట్లో నుంచి వెలిగించుకున్నాం అందరూ. అడ్డం తీస్తే మాకు కూడా పనికి వస్తుంది. అడ్డం తీస్తే మాకు కూడా పనికి వస్తుంది. నిలువు తీసామనుకో మీరు చూసుకోవడానికి తప్పితే పనికిరాదు. ఎవరు వచ్చాడా? రమ్మనండి. నుంచో నుంచో. సాయిరామ్. చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రిపూట మరి శ్రీ దత్త సాయి సన్నిధిలో ప్రతి కార్తీక మాసంలో 108 శివలింగాలు కాశీ నుంచి తెచ్చిన శివలింగాలకు అభిషేకం చేస్తున్న తరుణంగా, అలాగనే కార్తీక మాసం సందర్భంగా మంగళవారం రాత్రి మరి 7 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణ, అలాగనే 108 సార్లు లింగాష్టకం పారాయణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లీలావతి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ లావు సుష్మా గారు విచ్చేసి ఈ పారాయణ కార్యక్రమంలో పాల్గొని అనంతరం 21 లక్షల దీపాలతో ఒత్తుల కార్యక్రమం జరిగింది. ఆ ఒత్తుల కార్యక్రమంలో మరి ఒత్తులందరూ వెలిగించుకోవడానికి దీప పూజ నిర్వహించి ప్రత్యేకంగా మరి భక్తులకు డాక్టర్ గారు అందించారు. అలాగనే వచ్చిన భక్తులందరికీ కూడా వారి చేతుల మీదుగా అన్న సంతర్పణ కార్యక్రమం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి ఆ సాయినాథుడు అఖండ ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు ఇవ్వాలని కోరుకున్నాం. ముఖ్యంగా దత్త సాయి సన్నిధిలో జరిగే ప్రతి ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాలకు, ఎందుకంటే గత 14 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామంటే అదంతా కూడా చిలకలూరుపేట పట్టణ ప్రజల సహాయ సహకారాలు,
అలాగనే ఇక్కడికి వచ్చి భక్తులు ప్రతి గురువారం అన్నదానం చేసిన వారందరికీ కూడా వారి సంకల్పాలన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి. అందుకనే 14 సంవత్సరములుగా మరి ఒక మందిరం లాగా ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కలుగుతున్నాము. ఇదంతా కూడా మేము నమ్మి చేస్తున్న షిరిడి సాయినాథుడు ఆ దత్తసాయి అనుగ్రహం మాత్రమే. అలాగనే ప్రతి ఒక్కరు కూడా ఈ అన్న సంతర్పణ కార్యక్రమానికి సహకరించాల్సిన, ప్రతి గురువారం జరిగే అన్న సంతర్పణ కార్యక్రమానికి సహకరించాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అలాగనే ప్రతిరోజు ఎవరైతే ఇక్కడికి వస్తే 6:15 గంటలకు ఉదయం కనుక వచ్చినట్టు వారి చేతుల మీదుగా స్వయంగా 108 శివలింగాలకు కార్తీక మాసం సందర్భంగా అభిషేకం చేసుకునే పుణ్యం లభిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాము. నాదెండ్ల మండలం కనపరు గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన టీడీపీ కార్యకర్త దివంగత జరుగుల ఆంజనేయులు కుటుంబాన్ని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు నరసరావుపేట ఎంపీ లావు కృష్ణ దేవరాయలు పరామర్శించారు. ఆంజనేయులు సతీమణి ప్రకాశమ్మ కుమారుడు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాసరావును ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆంజనేయులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఎంపీ నివాళులర్పించారు. ఇక ఈ కార్యక్రమంలో గణపవరం మాజీ సర్పంచి వలేటి హిమంతరావు, టీడీపీ నాయకులు వజ్జా సింగయ్య, మల్లపువరపు జయప్రసాద్, పూదోట కిషోర్, నాథని రాఘవయ్య, నరిశెట్టి చిన్నయ్య, బార్సు జయరాజు, భవనం శ్రీనివాసరెడ్డి, పావులూరి కోటేశ్వరరావు, సోమిపల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు. బత్తిన వెంకట నారాయణ జ్ఞాపకార్థం వారి కుమారులు వెంకటేష్ మరియు చైతన్యలు నాదెండ్ల మండలం నాదెండ్ల గ్రామంలో ఉన్న ఉర్దూ స్కూల్ నందు బెంచీల నిమిత్తం స్కూల్ ఉపాధ్యాయులు అయిన తాజ్ మరియు నసీమున్ కు 1116లను నగదు రూపంలో అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్ లో కలుసుకుందాం.